పెద్దారెడ్డి తాడిపత్రికి ఎలా వస్తాడో చూస్తా. ఊగిపోయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మీసం మెలేస్తూ రెచ్చగొట్టిన వైనం. మాజీ ఎమ్మెల్యే వస్తే దాడి చేసేందుకు ప్రణాళిక. ఏంటండి అనంతపురంలో ఈ ఇష్టారాజ్యం ఎవరి సామ్రాజ్యాలు వాళ్ళే నడుపుకుంటున్నారా రాంభూపాల్ గారు? సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఒకటి సార్, ఇప్పుడు హైకోర్టు ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఆయన తాడిపత్రికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఆయన గతంలో అనేక సార్లు పోలీస్ అధికారులకు, ముఖ్యంగా ఎస్పీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసుకున్నాడు. నా గ్రామానికి, నా ఇంటికి నేను పోకుండా పోవడం అనేది కరెక్ట్ కాదని. కానీ ప్రభుత్వం కానీ అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ ప్రెజర్, లోకల్ నాయకుల యొక్క ప్రెజర్ వల్ల కానీ మొత్తం మీద ఇప్పటి వరకు ఆయన్ని అలౌ చేయడంలా హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నాడు. మరి కోర్టునే కదా గౌరవించాల్సింది అందరం. అందులో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళు కోర్టును మరింత ఎక్కువ గౌరవించాలి కదా. ఇప్పుడు కోర్టు ఆయనకు పర్మిషన్ ఇచ్చింది. 6 వెహికల్స్ తో ఆయన తిరగడానికి, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆయన తిరగడానికి అవకాశం ఉంది. ఆ రకంగా తిరగండి, ఆయన ఇంట్లో ఆయన నివాసం ఉండొచ్చు అని చెప్పేసి కోర్టు ఇచ్చింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా పోలీస్ అధికారులది. ఇప్పుడు వాళ్ళు అమలు చేయాల్సిన వాళ్ళు మీసాలు మెలేసేసి ఎట్లా వస్తాడని నేను చూస్తానంటుంటే మరి ఎవరి వైపు నిలబడాలి? ఇప్పుడు అధికార యంత్రాంగం ఎవరి వైపు నిలబడాలా? కోర్టులో నుంచి ఆర్డర్ తెచ్చుకున్న వైపా, లేదు దౌర్జన్యం చేస్తాం ఏమైనా సరైన వాళ్ళ వైపా, ఎటువైపు నిలబడతారు ఇప్పుడు పోలీస్ అధికారులు చెప్పాలి. చంద్రబాబు గారి ప్రభుత్వం ఏ రకంగా రెడ్ బుక్ పాలన సాగిస్తోందన్న దానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదేమో. రెండోది సార్, ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరలో స్కూల్ ఉంది. నిన్న మొన్న అంత వార్తలు వచ్చినాయి. ఆ పక్కనే కాలేజ్ గ్రౌండ్ ఉంది. కాలేజ్ గ్రౌండ్ లో అక్కడ ఏం నిర్మాణ పనులు జరగడం లేదట. కానీ ట్రిప్పర్ల కొద్ది రాళ్ళు అక్కడ వచ్చేసి కుప్పలు పోసిపోయినారు. అంటే దాని అర్థం ఏంటి? ఓ భయోత్పాతాన్ని సృష్టించడం, అక్కడ ఏమైనా జరగబోతుంది అన్నట్టుగా. ఇవి ఈ రోజు అధికారం శాస్త్రం కాదు. గతంలో వారు అధికారాన్ని చాలా ఏళ్ళు పరిపాలించినారు. తర్వాత అధికారం పోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరం చూసాం. ఈ రకమైన చర్యలు తీసుకుంటే రేపు భవిష్యత్తులో ఇవే పునరావృతం అవుతాయి. జిల్లా ఎట్లా అభివృద్ధి అవుతుంది? జిల్లానే కాదు, ఏ ప్రాంతమైనా ఎట్లా అభివృద్ధి అవుతుంది? అందుకని మీరు ఎన్నికల్లో గెలవడం అనేది ప్రజలు ఇచ్చిన ఒక మ్యాండేట్. దాన్ని ప్రజాభివృద్ధికి ఉపయోగిస్తే అది పద్ధతి. కానీ వ్యక్తుల మీద కక్షతో లేదా వ్యక్తిత్వాల్ని, కుటుంబాలని ఐసోలేట్ చేయాలనుకుంటే మాత్రం అది ప్రజాస్వామ్యాన్ని అంగీకరించబడదు. కాదండి, మీరు చెప్పింది కరెక్ట్. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేకపోతే ఇట్లా చేయటం కరెక్ట్ కాదని చెప్పడం, ఇవేమి చేయకుండా ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అరాచకాలని చంద్రబాబు గారు? ఆయనే చెప్పాలంటే అదేమన్నా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నేను సైలెంట్ గా ఉంటానంటారా? లేదు ప్రభుత్వం వాళ్ళ పార్టీ కంట్రోల్ తప్పి ఆయన చేస్తున్నాడా? ప్రభుత్వమే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే లోకేష్ గారే స్పందిస్తున్నారు. ఓ పోలీస్ అధికారుల మీద ఏదైనా జరిగితే లోకేష్ గారు నేరుగా ట్వీట్ చేస్తున్నారు. మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికై గతంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కనీసం గ్రామంలోకి తన ఇంటికి కూడా రానివ్వకుండా అడ్డుకోవాల్సినంత అంత తీవ్ర పరిస్థితి ఏమొచ్చింది అక్కడ? ప్రశాంతంగానే ఉంది. దానితోడు వీళ్ళు పరిశ్రమల మీద దాడి చేయటం, పంచాయతీలు చేయటం, చివరికి చంద్రబాబు గారు వీళ్ళిద్దరి మధ్య రాజీలు చేయటం, ఎవరు మన ఆదినారాయణ రెడ్డిను జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏంది అరాచకం. మళ్ళీ పైకేమో వేరే పార్టీలను తిట్టడం, పరిశ్రమలు రానివ్వట్లేదని. వీళ్ళు అడ్డం పడేది వీళ్ళే, ఈ అరాచకాలు సృష్టించేది వీళ్ళే. మరి కనీసం కంట్రోల్ అనేది చేయాలి కదా. చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు సిమెంట్ పరిశ్రమ అటువైపు జమ్మలమడుగు కానీ, అంటే కర్నూలు, అనంతపురం, కర్నూలు, కడప 3 బార్డర్స్ ఉన్న ఏరియా తాడిపత్రి. 3 జిల్లాల సరిహద్దు ప్రాంతం అది. ఇండస్ట్రీస్ ఎక్కువ భాగం అక్కడే కేంద్రీకరించబడినాయి. కాబట్టి ఎవరు సార్ ఫైనల్ గా చూస్తే ఇదంతా ఆర్థిక సమస్యలతో కూడుకొని తర్వాత రాజకీయ పెత్తనాన్ని కొనసాగించుకోవడానికి జరుగుతుందే తప్ప దీని వెనక ప్రభుత్వం, మరి ఇన్ని తెలిసిన ప్రభుత్వం ఎందుకని నియంత్రించడం లేదు వాళ్ళ పార్టీని? నియంత్రించుకోవాలి. లేకపోతే అరాచకం ఇదే పెరిగితే రేపు భవిష్యత్ ఏమవుతుంది? దీనివల్ల ఓ ప్రాంతానికే ఓ మచ్చ వస్తుంది. ఓ ప్రాంతానికే ఓ విలన్స్ లాగా చిత్రీకరించే ప్రయత్నాలు గతంలో జరిగినాయి. మళ్ళీ అట్లాంటి ప్రయత్నాలు పునరావృతం. దయచేసి మేము కోరేది, మీ రాజకీయాన్ని మీ సొంతానికి చేసుకోండి, మీరు అధికారాన్ని ప్రజలకు ఉపయోగించండి. కానీ ఒక ప్రాంతం యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నాలు మాత్రం అధికార పార్టీ చేయొద్దని చెప్పేసి నేను కోరుతున్నాను. రైట్.